హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారి తీసిన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా మారిపోయారు మీరే చూడొచ్చు. ఈవిడ పేరు వచ్చేసి గజాల గారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరే చూడండి. అప్పుడు ఈవిడ ఆ సినిమాలో భలే యాక్ట్ చేశారు, అయినా కానీ ఈవిడ మాత్రం భలే చూపించారు అనుకోండి, అది వేరే విషయం. ఈయన పేరు వచ్చేసి ఎంఎస్ నారాయణ గారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరే చూడొచ్చు. ఈ మధ్య ఈయన చనిపోయారు, అయినా సో సాడ్. ఈయన ఉందంటే సినిమా కామెడీ పండినట్లే. ఈయన గారి పేరు వచ్చేసి ఎల్బి శ్రీరామ్. ఈయన రైటర్ కూడా. ఈయన హిట్లరు, హలో బ్రదర్ ఇలాంటి సినిమాలకు కూడా డైలాగ్ రైట్ చేశారు. ఈయన చాలా సినిమాల్లో కామెడీ కూడా చేశారు, భలే ఉంటుంది. ఈయన పేరు వచ్చేసి ఛత్రపతి శేఖర్. ఈయన ఛత్రపతి సినిమా చేసినందువల్ల ఈయనకి ఆ పేరు వచ్చింది. ఈయన రాజమౌళి సినిమాల్లో మ్యాక్సిమం ఈయన తప్పనిసరి ఉంటాడు, అంటే మ్యాక్సిమం ఉంటారు. ఈవిడ గారి పేరు వచ్చేసి సుధా గారు. ఈవిడ చాలా సినిమాల్లో తల్లిగానే చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా తల్లిగా చేశారు. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ఆమె చేసుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి ఆయన పేరు సమీర్. ఈయన చాలా సినిమాల్లో విలన్గా చేస్తున్నారు, కమెడియన్గా చేస్తున్నారు, యాక్టర్గా చేస్తున్నారు, మెయిన్ రోల్గా కూడా చేస్తున్నారు. ఈయన కూడా భలే చేశారు ఈ సినిమాలో యాక్టింగ్. పోలీస్ క్యారెక్టర్ చించేసాడైతే. ఈయన పేరు వచ్చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈయన పేరు అందరికీ తెలిసిందే, ఆలీ గారు. ఈయన కూడా కామెడీకి ప్రతిరూపం అనుకోవచ్చు. ఈయన ఉంటే సినిమా మాత్రం భలే ఉంటుంది కామెడీ. ఈయన పేరు వచ్చేసి తనికెళ్ళ భరణి. ఈయన చాలా సినిమాల్లో కూడా విలన్గా, కమెడియన్గా బాగా చేస్తున్నారు. ఈ సినిమాలో అయితే జైలర్గా మంచి క్యారెక్టర్గా చేశారు. ఈయన పేరు వచ్చేసి కోట శ్రీనివాసరావు గారు. ఈయన కమెడియన్గా చేశారు, మెయిన్ విలన్గా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో అయితే విలన్గానే అని చెప్పొచ్చు. ఈయన కూడా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు, బాగా చేస్తారు యాక్టింగ్. ఈయన చాలా సినిమాలు చేస్తున్నాడు. ఈయన పేరు వచ్చేసి చెప్పాలంటే ఈయన పేరు అందరూ తెలుసు కదా, మరి ఈయన పేరు అయినా కానీ నేను చెప్తా. ఈయన పేరు వచ్చేసి బ్రహ్మానందం గారు. ఈ సినిమాలో డాక్టర్గా యాక్ట్ చేశారు. కామెడీ మాత్రం చించేస్తారు. ఈయన గురించి చెప్పక్కర్లేదు, ఏ సినిమాకి పోయినా కానీ కామెడీ మాత్రం మెయిన్. ఈయన పేరు వచ్చేసి సుబ్బరాయన్ శర్మ. ఈయన ఈ సినిమాలో అసలు మెయిన్ విలన్ అని ఈయన చెప్పొచ్చు. వాళ్ళ కూతుర్ని కష్టపడి ఎన్టీఆర్ కాపాడి కష్టాలతో కాపాడితే ఈయన వాళ్ళ ఇంటికి పోలీస్ తీసుకుపోతే మా కూతుర్ని ఎవరు కాపాడలేదు, ఎవరిని చూసి ఎవరు అనుకున్నాను భలే చేశాడు ఈయన కూడా యాక్టింగ్. ఈయన అందరికి చెప్పాల్సిన ఈయన కూడా రాజీవ్ కనకాల ఈయన పేరు. ఈయన కూడా ఈ సినిమాలో కొద్దిగా విలనే అని చెప్పొచ్చు, కాదు తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్ అని. తన పేరు వచ్చేసి అజయ్. దీంట్లో రాజీవ్ కనకాల గారి ఫ్రెండ్గా యాక్ట్ చేశారు. ఈయన కూడా చాలా సినిమాల్లో విలన్గా కూడా చేస్తున్నారు. ఇంకేం ఫ్రెండ్స్, పొదుగుకి పోతా ఉంది. ఇంకా వెళ్ళి వస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి.